హలో ఆల్, నమస్తే అండి. నా పేరు మహేష్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ గురించి, పర్టికులర్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ మీద సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ అయిపోతున్నాం. సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఈ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఓకే, దీని మీద మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఓకే, ఈ పర్టికులర్ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి, కరెంట్ మార్కెట్ ఎలా ఉంది, ఓకే, ఈ జాబ్ ఎంత ఈజీగా ఉంటుంది, సో దీని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి, ఓకే, ఈ కోర్స్ దీని గురించి కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. సో మెయిన్గా ఎవరైతే ఆర్కిల్ ఫ్యూజన్ గురించి నేర్చుకోవాలి, ఆర్కిల్ ఫ్యూజన్ గురించి తెలుసుకోవాలి, డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నారు, అండ్ ఎవరైతే ఒక నాన్ టెక్నికల్ డొమైన్లో నుంచి ఐటీ డొమైన్లోకి చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, సో ఐటీలోనే నాన్ టెక్నికల్ ఒక డొమైన్ నుంచి ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళందరికీ ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ మెయిన్గా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళందరికీ ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అనేది ఈ కోర్స్ అనేది అండ్ ఈ పర్టికులర్ టెక్నాలజీ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఓకే, సో డీటెయిల్లోకి వెళ్దామండి. సో ఒక 10 మినిట్స్ ఉంటుంది వీడియో, ఒకసారి డీటెయిల్గా చూడండి, మేబీ మీకు యూజ్ అవ్వచ్చు. ఓకే, సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అనేది ఒక ఈఆర్పి అప్లికేషన్ అండి. సో వాట్ ఈజ్ ఈఆర్పి అప్లికేషన్? ఈఆర్పి అంటే నథింగ్ బట్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నామంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఒక కంపెనీ, ఓకే, ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ తీసుకున్నామంటే, సో మనకి తెలుసు ఏదన్నా లెట్స్ ఒక ఎగ్జాంపుల్గా మనం ఆ, ఒక వాషింగ్ మిషన్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ కానివ్వండి, ఓకే, లేకుంటే ఒక మ్యాట్రసెస్ కానివ్వండి, టీవీస్ కానివ్వండి, ఓకే, మనకి కంప్యూటర్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, బైక్స్ కానివ్వండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏవైనా కానివ్వండి, ఆర్ సర్వీసెస్ మనం యూజ్ చేసే టెలిఫోన్ సర్వీసెస్ కానివ్వండి, నెట్వర్క్ సర్వీసెస్ కానివ్వండి, హాస్పిటాలిటీస్ కానివ్వండి, ఓకే, ఇంటర్నెట్ సర్వీసెస్ కానివ్వండి, సో ఇలాంటి సర్వీసెస్ ఏవైనా కానివ్వండి, సో మనకి ఏమంటారు, ఎయిర్వేస్ కూడా ఒక సర్వీసెస్ అండి. సో ఇలా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కానివ్వండి. సో అల్టిమేట్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఈఆర్పి సిస్టమ్ ఈ ఆర్గనైజేషన్స్ లో ఎలా యూజ్ చేస్తారు? సో ఇక్కడ మనకి మల్టిపుల్ ఏమంటారు, ఒక ఆర్గనైజేషన్ లో మనకి ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీస్ కానీ అవుట్కమ్ రావాలంటే మల్టిపుల్ రిసోర్సెస్ మనం మల్టిపుల్ రిసోర్స్ ని ఒక ఆర్గనైజ్డ్ గా మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఆ, ఒక ప్రొడక్ట్ అనేది ఒక సర్వీస్ అనేది మనకి అవుట్పుట్ లో ప్రొడ్యూస్ చేయగలం. ఓకేనా? సో లెట్స్ సే ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఒక యూనిట్ మనం ఒక కంపెనీని మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అంటే, సో ఈ పర్టికులర్ ఈఆర్పి అప్లికేషన్ ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది? ఈఆర్పి అప్లికేషన్ అనేది లెట్స్ సే మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఈఆర్పి అప్లికేషన్, ఇది ఎలా మనకి ఆర్గనైజేషన్ లో ఎలా వర్క్ అవుతుంది? సో ఈ ఈఆర్పి అప్లికేషన్ లో మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ యాక్టివిటీస్ మెయిన్ గా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. సేల్స్ కి సంబంధించి, ఓకే, మనం ఆర్గనైజేషన్ నుంచి ఒక ప్రొడక్ట్, మనం ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ మనకి కస్టమర్స్ కి ఎలా సేల్ చేస్తున్నాం, ఎన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నాం, ఎంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాం, ఓకే, మన ప్రొడక్ట్ గురించి మార్కెట్లో ఎలా అడ్వర్టైజ్ చేస్తున్నాం, ఎన్ని కంట్రీస్ కానివ్వండి, ఎన్ని ఏరియాస్కి మనం నంబర్ ఆఫ్ కస్టమర్స్కి మనం రీచ్ అయ్యే విధంగా ఎలా మార్కెటింగ్ చేస్తున్నాం. సో ప్రొక్యూర్మెంట్ అండి. సో మనం ఒక ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి సంబంధించి రా మెటీరియల్ గ్యాదరింగ్ కానివ్వండి, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయటం కానివ్వండి, ఓకే, అసెట్స్ని ప్రొక్యూర్మెంట్ చేయటం కానివ్వండి, ప్రొడక్షన్ సంబంధించి ప్లానింగ్ అండి. సో ఫ్యూచర్ ప్రొడక్షన్ సంబంధించి ఒక ప్లానింగ్ కానివ్వండి. సో హ్యూమన్ రిసోర్స్ అండి. హ్యూమన్ రిసోర్స్ ఒక కంపెనీ కంపల్సరీగా కావాల్సిన మెయిన్ రిసోర్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్.
సో ఈ హ్యూమన్ రిసోర్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఎంప్లాయీ వెల్ఫేర్ కానివ్వండి, ఎంప్లాయీ శాలరీస్ మెయింటైన్ చేయడం కానివ్వండి, ఓకే, హెచ్ఆర్ పాలసీస్ కానివ్వండి, తర్వాత ఇన్వెంటరీ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండి. ఓకే, మనం మన ఆర్గనైజేషన్ లో ఉన్న ఒక ప్రోడక్ట్ మనం మెయిన్ ఒక ప్రోడక్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి, ఓకే, మన ఇన్వెంటరీ ఎంత ఇన్వెంటరీ యూస్ చేస్తున్నాము, ఓకే, ఆ, దాని గురించి సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, అకౌంటింగ్ యాక్టివిటీస్, డే టు డే జరిగే యాక్టివిటీస్, పర్చేస్, సేల్స్, ఓకే, పేమెంట్స్, రిసీట్స్, ఈ యాక్టివిటీస్ అన్ని అకౌంటింగ్ యాక్టివిటీస్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఈ యాక్టివిటీస్ తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి. సో వీటన్నిటి మేజర్ గా ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఒక సింక్రనైజ్డ్ గా, ఓకే, ఒక సీక్వెన్స్ గా, ఏ యాక్టివిటీ ఏది మిస్ అవ్వకుండా అన్ని మన సిస్టమేటిక్ గా, ఓకే, అన్ని ఒకే సిస్టమ్ లో మళ్ళీ ఇక్కడ మనం మెన్షన్ చేసిన యాక్టివిటీస్ అన్ని ఒకే సిస్టమ్ లో ఒకే సోర్స్ ఆఫ్ డేటాని, ఓకే, యూస్ చేసుకొని మనకి సిస్టమ్ లో రికార్డ్ చేయడాన్ని ఈఆర్పి సిస్టమ్ అంటారు. సో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ఈఆర్పి సిస్టమ్ కానివ్వండి, ఈఆర్పిలో మనకి మల్టిపుల్ మార్కెట్లో చాలా ఉన్నాయి ఈఆర్పి సిస్టమ్స్. సో బేస్డ్ ఆన్ రేంజ్ అండి, బేస్డ్ ఆన్ రేంజ్ మనకి ఈ ఈఆర్పి అప్లికేషన్స్ అనేవి వాడతారు. ఓకేనా? సో మనకి ఈఆర్పి సిస్టంలో మెయిన్ గా మనకి ఆర్గనైజేషన్ లో ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండి. ఇన్పుట్ లో మనకి ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి, రా మెటీరియల్స్ కానివ్వండి, క్యాపిటల్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ మనకి ఇన్పుట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఏమంటున్నా, రా మెటీరియల్ ప్రొడక్ట్, మన రా మెటీరియల్ తీసుకోవాలి, ఓకే, సో న్యాచురల్ రిసోర్సెస్ కొన్ని యూజ్ చేసుకోవాలి, తర్వాత మనకి హ్యూమన్ రిసోర్సెస్ కావాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఓకే, వీటన్నిటిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫ్యాక్టరీ కానీ మన ఒక కంపెనీ కానీ ఇక్కడ మనం ప్రాసెస్ చేసి ఒక ఫైనల్ ప్రొడక్ట్ ని, ఫైనల్ సర్వీస్ ని మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి డిమాండ్, లెట్స్ సే మనది ఒక కార్ల కంపెనీ అనుకోండి, మనకి ఒక 1000 కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తే, 1000 కార్స్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది అనుకోండి, దాని మీద మనం ఎలా వర్క్ చేస్తాం? సో మనకు రా మెటీరియల్ ఎంత ఉంది, సో మన దగ్గర రిసోర్సులు ఎంతమంది ఉన్నారు, సో వీళ్ళందరిని మనం గ్యాదర్ చేసి ప్రొడక్షన్ ప్రాసెస్ చేసి, ఓకే, మనం అల్టిమేట్ గా ఆ 1000 కార్స్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాం. సో ఈ యాక్టివిటీస్ అన్ని మనకి ఈ ఈఆర్పి సిస్టమ్ లో సిస్టమేటిక్ గా ఉంటాయి. ఓకే, సో సో మనకి ఈ ఈఆర్పి అప్లికేషన్ అనేది, ఈ ఈఆర్పి సిస్టమ్ అనేది ఏ సెక్టార్స్ యూజ్ చేస్తారు? సో లెట్స్ సే ఇప్పుడు మనకి రేంజ్ ఆఫ్ బిజినెస్ అండి. సో మనకి లెట్స్ సే ఇప్పుడు మనం ఒక ఊరు ఉందనుకోండి, ఒక సిటీ కానీ ఒక ఊర్లో ఉందంటే, ఓన్లీ ఒక్క లొకేషన్ లో మాత్రమే ఉందనుకోండి ఒక కంపెనీ, సో దాని అల్టిమేట్ గా దాని టర్న్ ఓవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, దాని టర్న్ ఓవర్ చాలా తక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే, అది ఓన్లీ ఒక లొకేషన్ కే లిమిట్ అయిపోతుంది. దాంట్లో ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న ఒక చిన్న అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్సెల్ యూస్ చేయనివ్వండి, లేకపోతే లోకల్ చిన్న ఒక ఈఆర్పి సిస్టమ్, ఒక ఈఆర్పి అప్లికేషన్ ఏదైనా టాలీ కానివ్వండి, చిన్న ఇలాంటి వాటిలో వాళ్ళు అకౌంటింగ్ యాక్టివిటీస్ చేసేస్తారు, మాన్యువల్ సిస్టమ్స్ చేస్తారు. అదే ఆ లొకేషన్, ఒక లొకేషన్ నుంచి లెట్స్ సే ఒక సిటీ నుంచి మల్టిపుల్ సిటీస్ అవనండి, మల్టిపుల్ సిటీస్ నుంచి మల్టిపుల్ స్టేట్స్కి వెళ్ళండి, మల్టిపుల్ స్టేట్స్ నుంచి మల్టిపుల్ నేషన్స్కి వెళ్ళండి. సో రేంజ్ ఆఫ్ బిజినెస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఒక సిటీ నుంచి మల్టిపుల్ సిటీ వెళ్తుందంటే, ఇక్కడ మనకి డైలీ 10 ట్రాన్సాక్షన్ జరిగేది 100 అవుతుంది, స్టేట్స్కి వెళ్ళేసరికి థౌజండ్స్ అవుతుంది, ఇంకా నేషనల్ లెవెల్లో మల్టిపుల్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి డైలీ అక్కర్ అవుతూ ఉంటాయి. అంటే డైలీ థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మనకి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ లో మనకి నార్మల్ గా ఈఆర్పి అప్లికేషన్స్ చిన్న చిన్నవి మెయింటైన్ చేయడం కుదరదు. అండ్ మల్టీనేషనల్స్ లెవెల్లో ఒకే అప్లికేషన్ ని మల్టిపుల్ కంట్రీస్ లో యూజ్ చేయాలంటే కంపల్సరీగా గ్లోబల్ లెవెల్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఈఆర్పి సిస్టమ్స్ అనేది అవసరం. ఓకేనా? సో మనకి జనరల్ గా మార్కెట్ లో మనకి ఏమంటారు, మ్యానుఫ్యాక్చరింగ్
ఇండస్ట్రీస్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఓకే, ప్రొఫెషనల్ సర్వీసెస్, కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రియల్, ఓకే, హెల్త్ కేర్ సర్వీసెస్ సంబంధించి, ఆటోమోటివ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్, స్టీల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఫుడ్స్ అండ్ బెవరేజెస్, టెలికమ్యూనికేషన్స్ అండ్ మీడియా. సో ఇలా ప్రతి సెక్టార్లో, ప్రతి ఇండస్ట్రీస్లో మనకి ఈ ఈఆర్పి సిస్టమ్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో నవేడేస్ ఏమైందంటే ప్రతి బిజినెస్ గ్లోబల్ లెవెల్ అయిపోయిందండి. ఏది ఆ, ఏమంటారు, లిమిటెడ్ రేంజ్లో ఏ బిజినెస్ జరగట్లేదు. మినిమం నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఒక ఏ బిజినెస్ అయినా కానీ ఇప్పుడు లెట్స్ సే మనం ఏదన్నా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ అది అమెజాన్లో పెట్టామంటే, ఫ్లిప్కార్ట్లో పెట్టామంటే అల్టిమేట్గా అది నేషనల్ లెవెల్లో బిజినెస్ అయినట్టు. ఓకే. సో మనం ఇంట్లో కూర్చొని ఏదైనా ప్రొడక్ట్ చేసి మనం ఒక చిన్న ఆర్గనైజేషన్ లాగా పెట్టి దాన్ని మనం ఆర్గనైజేషన్ మనం అమెజాన్లో రికార్డ్ చేసుకుంటే అదేమవుతుంది, ఎక్కడో వేరే స్టేట్స్ లో, రాజస్థాన్ లో కానివ్వండి, లేకపోతే ఆ యూపీలో కానివ్వండి, ఎక్కడున్న వాళ్ళైనా ఆర్డర్ చేసుకోవచ్చు మన ప్రొడక్ట్ ని. అల్టిమేట్ గా మన ప్రొడక్ట్ అక్కడికి వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇప్పుడున్న గ్లోబలైజేషన్ లెవెల్ ఏమవుతుందంటే ఏమంటారు, బిజినెస్ అనేవి బాగా ఎక్స్పాండ్ అయిపోతాం. సో మినిమం నేషనల్ లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్. మనం చిన్న ప్రొడక్ట్ గురించి మనం నేషనల్ లెవెల్ చేస్తుంటే అల్టిమేట్ గా పెద్ద ప్రొడక్ట్స్, మంచి ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు కంపల్సరీగా మల్టీనేషనల్ వెళ్ళిపోతుంది. సో సో ఇందువల్ల ఏంటంటే ఈ ఈఆర్పి అప్లికేషన్ అనేది ప్రజెంట్ మార్కెట్ లో ఈ ఎక్కువ ఆర్గనైజేషన్స్, చిన్నపాటి ఏ కంపెనీ పెట్టిన వాళ్ళైనా కానీ దీన్ని యూజ్ చేస్తున్నారు. ఓకేనా. సో మనకి ఆర్కిల్ అప్లికేషన్, ఆర్కిల్ ఫ్యూజన్ క్లౌడ్. సో ఈ ఈఆర్పిలో ఆర్కిల్ ఫ్యూజన్ ఒకటి ఎందుకు? సో మనకి కాంపిటీటర్స్ గా చాలా ఉన్నారండి. మెయిన్ కాంపిటీటర్ మనకి ఎస్ఏపి. సో ఎస్ఏపికి దీనికి కంపేర్ చేస్తే, ఆర్కిల్ ఫ్యూజన్ కి కంపేర్ చేస్తే ఆర్కిల్ ఫ్యూజన్ అనేది చాలా బెటర్, యూజర్ ఫ్రెండ్లీ అండి. సో మెయింటెనెన్స్ కానివ్వండి, అండ్ ఆర్కిల్ ఫ్యూజన్ అనేది మనకి క్లౌడ్ క్లౌడ్ బేసిస్ అనమాట. లెట్స్ ఇప్పుడు మనకి ఎస్ఏపి అనేది ఆన్ ప్రేమ్ అప్లికేషన్ ఉంటుంది. ఓకే. సో దాంతో పోల్చుకుంటే చాలా వాటిలో అంటే యూజర్ ఫ్రెండ్లీ కానివ్వండి, కస్టమర్ కొత్తగా ఒక ఈ సిస్టమ్ ని, ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంటేషన్ చేసి దీన్ని యూస్ చేయటం అనేది చాలా ఈజీ అనమాట. సో నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న క్లయింట్స్ కి, ఓకే, వాళ్ళు బిఫోర్ ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేసుకునే ముందు ఎస్ఏపి కానివ్వండి వాటన్నిటిని గోత్రు అయ్యారు. సో వాళ్ళ అన్ని ప్రొడక్ట్స్ కన్నా అంటే ఏమంటారు, అన్ని ఈఆర్పి సిస్టమ్స్ కన్నా వాళ్ళ ఆర్కిల్ ఫ్యూజన్ అనేది చాలా ఈజీగా అనిపించింది వాళ్ళకి. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ దాంట్లో ఎంట్రీ చేయటం కానివ్వండి, రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవటం కానీ వాళ్ళకి చాలా ఈజీగా అనిపించింది అంట. సో అందుకోసం వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ తీసుకున్నారు. ప్రజెంట్ చాలా మంది దీని మీద ఆ, చాలా క్లయింట్స్ ఆర్కిల్ ఫ్యూజన్ తీసుకుంటున్నారు. సో దీంట్లో అడ్వాంటేజ్ ఎట్లా ఉండిద్దంటే, సో మల్టిపుల్ సిస్టమ్స్ కి ఇంటిగ్రేషన్ చేయటం. ఓకే, ఒక అప్లికేషన్ ఇంకొక అప్లికేషన్ కి, ఒక అప్లికేషన్ లో ఉన్న డేటాని ఈజీగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్ ఉన్న డేటాని వేరే సిస్టమ్ కి ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. డైలీ జరిగేవి ప్రతిసారి మాన్యువల్ గా మనం చేసే పని లేకుండా ఇంటిగ్రేషన్ త్రూ ఎప్పటికప్పుడు డేటా సింక్ అయ్యే విధంగా కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఓకే. సో అల్టిమేట్గా చెప్పాలంటే, సింపుల్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది కంపేర్ టు ఆల్ అదర్ ఈఆర్పి అప్లికేషన్స్ కన్నా ప్రజెంట్ మార్కెట్లో ఎక్కువ ఏమంటారు, మార్కెట్ ఉన్న అప్లికేషన్. ప్రజెంట్ రిక్వైర్మెంట్ ఎక్కువ క్లయింట్స్ యూస్ చేస్తున్న అప్లికేషన్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి మన జాబ్ రూల్ ఏంటి? సో ఇప్పుడు ఆర్కిల్ ఫ్యూజన్ మనం గురించి తెలుసుకుందాం. సరే, మార్కెట్ లో ఉంది, తర్వాత క్లయింట్స్ యూజ్ చేసుకుంటున్నారు. సో మన పని ఏంటి? సో ఇక్కడ మనకి యాజ్ ఏ ఎంప్లాయీగా మన పని ఏంటంటే, మనది కన్సల్టెంట్ అండి, ఫంక్షనల్ కన్సల్టెంట్. మన జాబ్ రోల్ ఏంటండి? మన జాబ్ డెసిగ్నేషన్ వచ్చేసరికి ఆర్కిల్ ఫ్యూజన్ ఆర్ ఆర్కిల్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, లెట్స్ ఇప్పుడు మనకి క్లయింట్ కంపెనీ ఉంది, ఏబిసి అనే ఒక కంపెనీ ఉంది, ఏబిసి లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉందండి. నేను డెలాయిట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఓకే, నేను డెలాయిట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. నాకు జాబ్ వచ్చింది డెలాయిట్ కంపెనీలో, నేను వర్క్ చేస్తాను. ఏబిసి లిమిటెడ్ అనే కంపెనీ
కొత్తగా ఆర్కిల్ ఫ్యూజన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్కిల్ ఫ్యూజన్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారంటే డెలైట్ కంపెనీ వాడు చేస్తున్నాడు. సో కన్సల్టింగ్ కంపెనీ వాడు ఏమంటారు క్లయింట్ కంపెనీ వచ్చి కన్సల్టింగ్ కంపెనీని అడుగుతుంది, మాకు ఆర్కిల్ ఫ్యూజన్ ఇంప్లిమెంట్ చేయాలని. సో ఇక్కడ డెలాయిట్ కంపెనీ ఏంటంటే కన్సల్టింగ్ కంపెనీ. వీడేం చేస్తాడు, దాంట్లో వర్క్ చేసే మనల్ని క్లయింట్ కంపెనీ ఏబిసి కంపెనీకి పంపించి అక్కడ మనల్ని ఇంప్లిమెంటేషన్ చేపిస్తాడు మన చేత. ఓకే, సో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఎవరి తరపున వర్క్ చేస్తున్నాం అండి, క్లయింట్ కంపెనీ డెలాయిట్ కంపెనీ నుంచి మన ఏబిసి క్లయింట్ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ కంపెనీ. సో డెలాయిట్ కన్సల్టింగ్ కంపెనీ నుండి మనం ఏబిసి క్లయింట్ కంపెనీలో మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇంప్లిమెంట్ చేసి సో వాళ్ళకి దానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేసి వచ్చేస్తాం, అంతే మన పని. సో దాంట్లో డైలీ బిజినెస్ యాక్టివిటీస్ ఎవరు చేసుకోవాలంటే ఆ ఏబిసి లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ చేసుకుంటారు. పర్చేజ్ కానివ్వండి, సేల్స్ కానివ్వండి, రిసీట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, ఈ యాక్టివిటీస్ అన్నీ ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ చేసుకుంటారు. ఓకే, అదొక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే ఏమంటారు, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటారు. సపోర్టింగ్ అండి. సపోర్టింగ్ అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు మల్టీనేషనల్ లెవెల్లో, ఓకే, సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్ జరుగుతున్నప్పుడు ఏంటంటే అప్లికేషన్లో అన్ని లెవెల్స్ ఆఫ్ యాక్సెస్ వాళ్ళకి ఎండ్ యూజర్కి ఉంటుందండి. లెట్సే ఇప్పుడు ఒక ఇన్వాయిస్ ఎంట్రీ చేసేవాడికి, ఓకే, సేల్స్ ఇన్వాయిస్ ఎంట్రీ చేసేవాడికి పేమెంట్స్కి సంబంధించి రిసిప్ట్కి సంబంధించి యాక్సెస్ ఉండదు. ఓకే, వాడి ఎంట్రీ చేసే వరకు వాడికి యాక్సెస్ ఉండదు, కానీ రిమైనింగ్ యాక్టివిటీస్ మీద వాడికి యాక్సెస్ ఉండదు. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే కొన్ని పీరియడ్స్ ఏమంటారు పీరియడ్ నథింగ్ బట్ మంత్ ఎండ్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. సో అక్కడ కానివ్వండి ఏదైనా వాడికి ఇష్యూ వచ్చింది, వాడు ఎంట్రీ చేయలేకపోతున్నాడు. సో ఎంట్రీ చేయలేకపోతున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ప్రతిదానికి మేనేజర్కి వెళ్ళి అడగటం కానివ్వండి, లేకపోతే వాళ్ళు సపోర్టింగ్ అడగటం కానీ ఉండదు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే అగైన్ ఈ ఏబిసి క్లయింట్ ఏబిసి లిమిటెడ్ అండ్ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే మాకు మేము డైలీ ఆల్రెడీ మా దగ్గర ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది, మాకు సపోర్టింగ్ కావాలి. ఓకే, మేము ఈ పలానా మాడ్యూల్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, సేల్స్కి సంబంధించి ఏమంటారు పర్చేజ్కి సంబంధించి మేము మాడ్యూల్స్, మా బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంది, మాకు సపోర్టింగ్ కావాలి అంటాడు. అంటే సపోర్టింగ్ అంటే ఏం చేస్తామండి మనం, వాడు డే టు డే యాక్టివిటీస్ జరుగుతూ ఉండగా వాడికి ఏదన్నా ఎక్కడన్నా రోడ్ బ్లాక్ అయిందా, వాడికి ఏదైనా ఇష్యూ వస్తే జస్ట్ మనం సపోర్ట్ చేస్తాం. సో ఆ ఇష్యూ ఎందుకు వచ్చింది, దాని రిజల్యూషన్ ఏంటి, ఆ రిజల్యూషన్ వాడు టికెట్స్ ద్వారా మనకి కన్సల్ట్ అవుతాడు, వాడికి ఆ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం. సో అంతవరకే మన పని ఉంటుంది. సింపుల్ అండి. ఇంప్లిమెంటేషన్లో అయినా కానివ్వండి ఆర్ సపోర్టింగ్లో అయినా కానీ మనం ఓన్ చేసుకోలేదు. సో అక్కడ డే టు డే యాక్టివిటీస్, డైలీ బిజినెస్ యాక్టివిటీస్ అక్కడ యూజర్స్ మాత్రమే చూసుకుంటారు. వాళ్ళకి మనం జస్ట్ వాళ్ళకు వచ్చిన ఇష్యూ మీద మాత్రమే సపోర్ట్ చేస్తాం. ఓకే, సో మన రూల్ అది. ఓకే, ఫంక్షనల్ కన్సల్టెంట్ రోల్ ఏంటండి, సో క్లయింట్ కంపెనీకి కన్సల్టింగ్ కంపెనీకి మధ్య మనం ఒక బ్రిడ్జ్ లాంటి. ఓకే, సో కన్సల్టింగ్ కంపెనీ వాడికి మన డెలైట్ కంపెనీ వాడికి ఏంది బిల్లింగ్ కావాలి. సో క్లయింట్ కంపెనీ వాడు ఏబిసి కంపెనీ వాడికి ఏంటంటే వాడికి సర్వీస్ కావాలి. సో మనం ఏం చేస్తాం, మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఈ క్లయింట్ కంపెనీ ఏబిసి క్లయింట్ కంపెనీ వాడు మనం ఇచ్చిన సర్వీస్కి డెలైట్ కంపెనీ వాడికి కొంత అమౌంట్ పే చేస్తాడు. దాంట్లోంచి కొంత మనకి వాడు కొంత అమౌంట్ మన శాలరీగా ఇస్తాడు. ఓకే, సో ఇది రియల్ టైంలో జరిగే ప్రాసెస్. సో ప్రాజెక్ట్ నథింగ్ బట్ మన ఏ ప్రాజెక్టు సంవత్సరాల తరబడి ఏబిసి కంపెనీకి లిమిటెడ్ మనం వర్క్ చేయము. ఓకేనా, మాక్సిమం 6 months 7 months మనం ఏబిసి లిమిటెడ్కి ఇంప్లిమెంటేషన్లో పనిచేస్తాం. సపోర్టింగ్ ఉంటే ఒకవేళ సపోర్టింగ్ ప్రాజెక్ట్ XYZ అనే కంపెనీకి మనం ఆల్రెడీ ఎవరో ఇంప్లిమెంట్ చేసిన దానికి మనం సపోర్ట్ ఇస్తున్నాం. ఇలాంటి కేసులో మనం ఇంటర్వ్యూ వర్క్ చేస్తాం మహా అయితే సో ఒక 1 year 1.5 year లేకపోతే 2 years ఇట్లా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం వర్క్ చేస్తాం. ఒకవేళ మనం సపోర్టింగ్ చేస్తా ఉన్నాం ఒక 6 months చేసిన తర్వాత వేరే ఏదో ఏబిసి కాకుండా లేకపోతే ఏదైనా ఒక కంపెనీ కొత్త కంపెనీ మన క్లయింట్ వచ్చింది,
వాడికి ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ మనల్ని ఆ ఇంప్లిమెంటేషన్కి పంపించేస్తారు. ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్ట్లో వేరే ప్రాజెక్ట్కి పంపిస్తారు. ఓకేనా? సో ఒక్కోసారి మనం ఆన్ సెట్ కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, వేరే కంట్రీస్ కూడా ట్రావెల్ చేసి అక్కడ ఆ కంట్రీలో మనం క్లయింట్తో వర్క్ చేయాల్సి వస్తుంది. 6 months, 1 year, 2 years అట్లా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం అక్కడ క్లయింట్తో వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇది ఫంక్షనల్ కన్సల్టెంట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ కోర్స్ గురించి ఏమంటారు, నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్యాచ్లో మీకు డెమో సెషన్ ఉంటుందండి. ఆ డెమోలో ఇంకా ఎక్కువ డీటెయిల్స్ చెప్తాను. ప్రజెంట్ అయితే జస్ట్ మీకు రిక్వైర్మెంట్ డీటెయిల్ మాత్రమే చెప్తాను, ఇక్కడ డీటెయిల్డ్గా చెప్పండి. ఓకే, సో ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? మనం ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ మీద మనం జస్ట్ సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, బట్ ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ మనం చూస్తే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ సంబంధించి, ఇప్పుడు లెట్స్ సే మనం టాటా మోటార్స్ ఉందండి. టాటా మోటార్స్లో ఉన్నాం. మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఒక ప్రోడక్ట్, ఒక కొత్తగా ఒక కార్ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. సో ఒక డీలర్ నుంచి మనకి థౌజండ్స్ కార్స్ కావాలని చెప్పి ఒక ఆర్డర్ వచ్చిందండి. కస్టమర్ రిక్వైర్మెంట్ మనకు వచ్చింది. సో ఆ సేల్స్ ఆర్డర్స్ని మనం ఇన్ ద సెన్స్ మనం టాటా మోటార్స్లో ఉన్నాం, మన ఎంప్లాయీస్. ఓకే, క్లయింట్ గురించి మర్చిపోండి, ఏమంటారు, మన కన్సల్టింగ్ రూల్ మర్చిపోండి. జస్ట్ కంపెనీలో ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీస్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. సో వాడు ఏం చేస్తాడు, డీటెయిల్స్, సేల్స్ ఆర్డర్స్ పలానా ఏమంటారు, ఒక డీలర్స్ పే చేసిన డీలర్స్ నుంచి మనకి టాటా మోటార్స్కి ఒక 1000 కార్స్కి ఆర్డర్ వచ్చింది. ఓకే, సేల్స్ ఆర్డర్ తీసుకుంటారు. సో సేల్స్ ఆర్డర్ తీసుకొని వీడు వెంటనే ఏం చేస్తారంటే సప్లై ఏమంటారు, ఆర్డర్ మేనేజ్మెంట్కి వెళ్ళి, సో మన ఆ రిక్వైర్మెంట్ని మనం రీచ్ అవడానికి మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏందో చెక్ చేసుకుంటారు. సో 1000 కార్స్కి మన దగ్గర ఉందా? ఓకే, లేదు. సో ఏం చేస్తారు, వెంటనే రా మెటీరియల్స్ ఆ పర్టికులర్ 1000 కార్స్కి మనకి ఎంత ఎంత రా మెటీరియల్, ఎంత ఐరన్ అవసరం అవుతుంది, ఎంత, ఓకే, ఆ కార్స్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానివ్వండి, గ్లాసెస్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, ఇలాంటి ఎంత అవసరం అవుతాయో అంత మనం పర్టికులర్ సప్లయర్స్ నుంచి తెచ్చుకోవాలి. మనం ఏది ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయం. టైర్స్ ఉన్నాయి అనుకోండి, అపోలో టైర్స్ అని, ఎంఆర్ఎఫ్ టైర్స్ అని, వాళ్ళ దగ్గర నుంచి టైర్స్ తెచ్చుకోవాలి. టాటా మోటార్స్ తోటి సపరేట్గా టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడు. గ్లాసెస్ ఉంటాయి, సెయింట్ గోవిన్ అని చెప్పి, లేకపోతే డిఫరెంట్ ఫ్యూజన్ అని చెప్పి వేరే గ్లాస్ మ్యానుఫ్యాక్చర్ నుంచి గ్లాసెస్ తెచ్చుకోవాలి. ఐరన్ అంటే టాటా వాడి దగ్గర ఐరన్ ఉంటుంది. ఒక్కొక్కసారి జిందాల్ కానీ వేరే స్టీల్ ఫ్యాక్టరీ నుంచి ఆ స్టీల్ తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ కొన్ని స్పేర్ పార్ట్స్ ఉంటాయి, ఇంజిన్ స్పేర్ పార్ట్స్ కానివ్వండి. ఓకే, కొన్ని స్పేర్ పార్ట్స్, కారు టాటా కార్ అయినా కానీ ప్రతి స్పేర్ పార్ట్ టాటాలో తయారు చేసేది కాదండి. ఓకే, ఈవెన్ వేరే యూనిట్లో చేసిన ప్రోడక్ట్ అయినా వాళ్ళు ఈ ఈ పర్టికులర్ దీనికి యూజ్ చేయాలి. ఈవెన్ దాంట్లో యూజ్ చేసే బ్యాటరీ చూడండి, అదేదో బ్యాటరీకి సంబంధించిన కంపెనీది ఉండేదే తప్ప ఈడు టాటా వాడిది ఒక బ్యాటరీ ఉండదు. ఓకే, సో ఇలా వాడికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అన్ని ఒక 1000 కార్స్కి సంబంధించిన మొత్తం ఆ సప్లయర్ దగ్గర నుంచి వాడు ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటాడు. సో దీన్ని ఏమంటారంటే ఓకే, పర్చేజ్ ఆర్డర్స్ అంటారు. పర్చేజ్ ఆర్డర్స్ని రికార్డ్ చేయటం, ఓకే, పర్చేజ్ ఆర్డర్ వచ్చిన తర్వాత వాటిని రిసీవ్ చేసుకోవటం, దాని మీద ఇన్వాయిసెస్ క్రియేట్ చేయటము, ఓకే, ఇన్వాయిస్కి సంబంధించి ఆ ఇన్వాయిస్కి అగెనెస్ట్గా పేమెంట్స్ చేయడము. ఓకే, సో తర్వాత ఈ ఈ పర్టికులర్ వచ్చిన రా మెటీరియల్స్ని యూస్ చేసి, ఓకే, కార్స్ని ప్రొడ్యూస్ చేయడము, 1000 కార్స్ని రెడీ చేసి షిప్మెంట్ చేసి, ఓకే, ఆ తేజస్వి మోటార్స్ వాడికి ఎవడైతే 1000 కార్స్ కావాలని చెప్పాడో వాడికి 500 ఒకసారి, 500 ఇంకోసారి 2 ఇన్స్టాల్మెంట్స్లో పంపించేసి వాటి మీద అమౌంట్స్ని కలెక్ట్ చేయడం. ఓకే, సో రికన్సిలేషన్ చేయడం, అకౌంటింగ్ చేయడం, ఈ యాక్టివిటీస్ అన్ని మనకి ఈఆర్పి సిస్టంలో జరుగుతాయండి. సో ఈ యాక్టివిటీస్ అన్ని ఎవరు చేస్తారు? ఎండ్ యూజర్స్ చేస్తారు. ఆ బిజినెస్లో వర్క్ చేసే యూజర్స్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తంలో వాడు ఎక్కడైనా కానీ వాడికి ఇష్యూ వచ్చింది అనుకోండి, ఈ ఈఆర్పి సిస్టంలో ఇష్యూ వచ్చిందంటే మనల్ని, అంటే ఇన్ ద సెన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ని రీచ్ అవుతాడు.
బాబు ఇక్కడ మాకు ఇష్యూ వచ్చింది, మేము వీఆర్ అనేబుల్ టు క్రియేట్ ఎ పర్చేజ్ ఆర్డర్, వీఆర్ అనేబుల్ టు క్రియేట్ ఎ ఇన్వాయిస్, వీఆర్ అనేబుల్ టు క్రియేట్ ఎ సప్లయర్, వీఆర్ అనేబుల్ టు క్రియేట్ పేమెంట్, వీఆర్ అనేబుల్ టు క్రియేట్ రిసీట్, కస్టమర్స్ క్రియేట్ చేసిన ఇష్యూ కానివ్వండి, ఓకే, రికన్సిలేషన్ ఇష్యూ కానివ్వండి, సెటప్స్లుగా ఇష్యూ కానివ్వండి, ఓకే, ఇలాంటి ఎక్కడైనా కానీ వాడికి ఇష్యూ వస్తే మనల్ని రీచ్ అవుతుంది. ఓకే, సో ఆ ఇష్యూ అనేది ఇక్కడ ఎట్లా ఉండిద్ది అంటే మనకి ఇష్యూ అది ఇక మనం సాల్వ్ చేయలేని ఇష్యూ అయితే ఉండదండి. కంపల్సరీగా విత్ ఇన్ ఆ ప్రోడక్ట్లో మనకి తెలిసిన మనం చేయగలిగినవి మాత్రమే చేస్తాం. ప్రోడక్ట్లో లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్లోనే చేస్తాం. ఈవెన్ మనకి ఆ సొల్యూషన్ తెలియపోయినా కానీ ఆర్కిల్ సపోర్ట్ ఉంటాడు, ఆర్కిల్ సపోర్ట్ మనం రీచ్ అయితే వాడే మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాడు. సో నాకు తెలియదని మాత్రాన నేను దాన్ని ఈజీగా అంటే క్లయింట్ అడిగాడు, ఒక ఇష్యూ వచ్చింది క్లయింట్ గురించి, ఆ ఇష్యూ నాకు తెలియదు నేను చేయలేని చెప్పడం అదే అట్లా ఏమి ఉండదు. సో నీకు తెలియలేదు అనుకోండి, సపోర్ట్ రైజ్ చేసుకోండి, ఆర్కిల్ సపోర్ట్కి వెళ్ళి మనం ఒక సర్వీస్ రిక్వెస్ట్ చేసేస్తే ఆడ ఆన్సర్ చెప్తాడు, మనకి వాడికి సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ ఆర్కిల్ ఈ ప్రోడక్ట్ గురించి ఈ టెక్నాలజీ గురించి మీకు ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఉంటుంది, ఆర్కిల్ ఫ్యూజన్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్కిల్ ఫ్యూజన్ కోర్స్, నేను ఇప్పుడు ఈ ఆర్కిల్ ఫ్యూజన్ గురించి ఎవరెవరు ఎలిజిబుల్, ఈ కోర్స్ నేర్చుకోవడానికి, ఈ టెక్నాలజీ నేర్చుకోవడానికి ఎవరు ఎలిజిబుల్? ఎవరైనా కానీ డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, పీజీ కానివ్వండి. స్పెసిఫిక్గా ఏమంటారు, ఓ ఒక ఫినాన్స్ వాళ్ళు కానివ్వండి, ఇట్లా ఒక ఏమంటారు ఎంబీఏను, ఎంసీఏను, ఇట్లా స్పెసిఫిక్గా ఏముండదండి. ఏదైనా డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ కోర్స్ చేసినా కానీ ఈజీగా ఎవరైనా కానీ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఇంకా డిగ్రీ బీకామ్ వాళ్ళు కానివ్వండి, ఓకే, బీటెక్ వాళ్ళు పర్లేదు, తర్వాత పీజీలో ఎంబీఏ కానివ్వండి. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు చదువుకునే దాంట్లో సబ్జెక్ట్లో ఆర్గనైజేషన్ లెవెల్లో ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఎలా రికార్డ్ చేస్తారు, ఏం చేస్తారు, బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది నేర్చుకోవడం, ఈ అప్లికేషన్ నేర్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. సో ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి? సో ఇది ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి మినిమం 3 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీన్ని నేర్చుకోవచ్చు. సో ఒక డొమైన్ నుంచి ఇంకో వేరే డొమైన్కి చేంజ్ అవుతున్నాం వాళ్ళు. సో లెట్స్ సే ఇప్పుడు నేను నాన్ డొమైన్లో బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాను, లేకపోతే ఏదన్నా ఏమంటారు వేరే నాన్ టెక్నికల్ బయట వేరే దాంట్లో అకౌంటింగ్లోనో వేరే దాంట్లో చేస్తున్నాను. ఓకే, నేను ఇప్పుడు నా డొమైన్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, డొమైన్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. ఇది నాన్ టెక్నికల్లో, టెక్నికల్ మాటే ఉంటుంది. ఎక్స్క్యూఎల్ క్వెరీ కానివ్వండి, జావా కానివ్వండి, లేకపోతే జేసన్ కానివ్వండి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో సంబంధం లేదు, జస్ట్ సెటప్స్ నేర్చుకోవడం, సెటప్స్ మీద మీకు అప్లికేషన్లో వర్క్ చేయడం అంతే. అంతా సర్చ్ బేస్డ్లోనే ఉండిద్దండి. మీరు సొంతగా ఒక స్క్రీన్ డెవలప్ చేయటము, కోడ్ లాంగ్వేజ్ రాయడము, ప్రోగ్రామ్స్ రన్ చేయటం ఇలాంటి ఏమీ ఉండవు. ఓకే, చాలా ఈజీ. స్కిల్ సెట్ ఏం కావాలి? స్కిల్ సెట్ ఏమీ అవసరం లేదు, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. మీరు మేనేజ్ చేయగల వివత్సమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఏం అవసరం లేదు. సో క్లయింట్స్తో మాట్లాడగలగాలి, క్లయింట్స్ చెప్పేది అర్థం చేసుకోగలగాలి. సో మనం మాట్లాడేది అంతా ఈ సబ్జెక్ట్ బేస్డే ఉంటుంది. ఓకే, మనకి మన ఇష్యూ మీద మాట్లాడటం, ఆ సెటప్స్ గురించి మాట్లాడటం దాని మీదే ఉంటుంది. జనరిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జనరిక్ కమ్యూనికేషన్ అంత అవసరం ఉండదు. అంటే మనం ఎట్లా మాట్లాడతాం, మనం బతకాని చేసుకుంటాం చూసారా, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారా, అది ఇది క్యాజువల్ టాకింగ్ అంతా ఏముండదండి. మనం జస్ట్ మన రిక్వైర్మెంట్, క్లయింట్ కొన్న ఇష్యూ ఏంటి, మన దగ్గర ఉన్న మనం చేయగలిగిన, మనం ఎంతవరకు హెల్ప్ చేయగలం, వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోగలి, మనం చెప్పేది వాళ్ళు అర్థం చేసుకోవాలి, అంతవరకు కమ్యూనికేషన్ మేనేజ్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీ దగ్గర మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్. ఓకేనా? సో ఈ కోర్సులో వచ్చేసరికి మొత్తం 6 మాడ్యూల్స్ చెప్తానండి. ఓకే, జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏసిఎం అండ్ ఎక్స్పెన్సెస్ మాడ్యూల్, మొత్తం 6 మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, సో ఈచ్ మాడ్యూల్కి సంబంధించి
ఓకే, ఇక్కడ మీకు జనరల్ లెడ్జర్, జిఎల్ అంటే జనరల్ లెడ్జర్ ఉంటుంది, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, క్యాష్ మేనేజ్మెంట్, ఓకే, ఫిక్స్డ్ అసెట్స్. సో P2P ప్రాసెస్, O2C ప్రాసెస్, అసెట్ ఎక్విజిషన్. సో ఇవన్నీ దీంట్లో ఉన్న ఒక కాన్సెప్ట్స్ అండి. ఓకే, సో త్వరలో మీకు డెమో సంబంధించి ఈ ఈ పర్టికులర్ ఛానల్లోనే మీకు కింద డెమోస్ ఉంటాయి చూడండి, ఆర్కిల్ ఫ్యూజింగ్ సంబంధించి డెమోస్ ఉంటాయి. ఆ డెమోస్లో చెక్ చేసుకోండి, వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా ఉంది. సో 6 మాడ్యూల్స్ గురించి చెప్తాను. సో నేను చెప్పే ఆ కోర్స్ గురించి డీటెయిల్డ్గా ఎలా ఉంటుంది అంటే రియల్ టైం చెప్తానండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, తర్వాత సపోర్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో డాక్యుమెంటేషన్స్ ఏమేమి చేస్తాం, ఎలా చేస్తాం, ఓకే, తర్వాత టెక్నికల్గా కొన్ని డిఎఫ్ఎఫ్స్, ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి అడిషనల్ ఫీల్డ్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము, బిఐపి రిపోర్ట్స్ ఎలా చేస్తాము, డేటా మైగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయండి. సో తర్వాత ఫస్ట్ మీకు ఇది కోర్స్ టీచ్ చేసే విధానం ఎలా ఉంటుందంటే ప్రతి మాడ్యూల్కి సంబంధించి ఫస్ట్ మీకు థియరీ చెప్తానండి. సో థియరీ ఒక సెషన్ చెప్తాను. సో ఆ థియరీలో మీకు ఆ పర్టికులర్ మాడ్యూల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. దాంట్లో మేజర్ సెటప్స్ ఏముంటాయి, మేజర్ ఫంక్షనాలిటీస్ ఏముంటాయి, వాటి గురించి మనం ఫస్ట్ ఎగ్జాంపుల్స్తో సహా మనం డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత దాని మీద మనకు కావాల్సిన ప్రీ రిక్విజిట్స్, నథింగ్ బట్ సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఆ తర్వాత మనం దాని మీద టెస్టింగ్ చేస్తాం. లెట్స్ ఇప్పుడు ఇన్వాయిస్ క్రియేట్ చేయాలండి. ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీకు థియరీలో ఏం చెప్తానంటే ఇన్వాయిసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఇన్వాయిసెస్ ఎలా చేస్తాము, ఇన్వాయిస్లో కావాల్సిన అంటే ఎలా ప్రాసెస్ అవుతుంది, సో దీనికి సంబంధించి సప్లయర్ ఏం కావాలి, ఓకే, దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో థియరిటికల్గా ఫస్ట్ చెప్తాను. ఆ తర్వాత ఆ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే దాని బ్యాక్ ఎండ్లో సెటప్స్ ఏమేం చేయాలో చెప్తాను. ఆ తర్వాత ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలో టెస్టింగ్లో చెప్తాను. ఓకే, ఈ 3 స్టేజెస్లో చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, డైలీ సెషన్ కంపల్సరీగా రికార్డ్ అవుతుంది. దాన్ని మీకు నేను డ్రైవ్లో షేర్ చేస్తాను అనమాట. మీరు ఒకవేళ సెషన్ ఏదైనా అటెండ్ అవ్వలేకపోయినా కానీ మీరు ఆ తర్వాత సెషన్లో మీరు ఆ, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఆ సెషన్ మీరు గోత్రు అవ్వచ్చు. సో అది మీకు చాలా రోజుల పాటు మీకు ఆ యాక్సెస్ ఉంటుంది. ఓకేనా, సో దీనికి సంబంధించి మెటీరియల్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, లిస్ట్ ఆఫ్ ప్రతి మోడల్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఓకే, ప్రొవైడ్ చేస్తాను. మీరు స్పెసిఫిక్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఒక విజన్ ఇన్స్టెన్స్, ఓకే, విజన్ ఇన్స్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అది వీక్లీ రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, బట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అది సరిపోతుందండి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి అప్లికేషన్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఓకేనా, సో వీక్లీ ఒక్కసారి, లేకపోతే మీకు ప్రతి మోడల్ జిఎల్, ఏపీఆర్, సో ప్రతి మోడల్ కంప్లీట్ అవ్వగానే దాని మీద మీకు ఒక మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఈ మాక్ ఇంటర్వ్యూకి ముందే మీకు లిస్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు షేర్ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఆ కోర్స్కి అంటే ఆ 2 మాడ్యూల్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ గోత్రు అవి మీరు సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ ఆ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే మీకు ఆ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూలో సో మీ స్టాండర్డ్స్ ఏంటో తెలుస్తాయి ఫస్ట్ మీకు. సో రియల్ టైంలో మీరు ఫేస్ టు ఫేస్ వెళ్ళటానికి కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, సో సో నాకు తెలిసి ప్రజెంట్ ఈ ఎవరైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అడగండి, ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ గురించి ఎవరైనా అడగండి. సో బెస్ట్ ఆప్షన్, ఎవరైనా డొమైన్ చేంజ్ చేయాలనుకుంటున్నారు, కొత్తగా నేర్చుకోవాలి, ఒక టెక్నాలజీ, ఒక ఐటీ జాబ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఆ, ఇలాంటి కోర్స్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి బెస్ట్ ఫస్ట్ ఆప్షన్ మనకి ఆర్కిల్ ఫ్యూజన్ అండి. మీరు గూగుల్ చేసుకోండి, ప్రజెంట్ మార్కెట్ అయితే దీని మార్కెట్ ఎప్పుడు పడిపోలేదని ఇంతవరకు ఆర్కిల్ ఫ్యూజన్ మార్కెట్ లేదు. సో మనకు బయట చాలా టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి. సో కొన్ని సంవత్సరాలు వాటి మీద భూమి ఉంటుంది, తర్వాత తర్వాత వాటి మీద ఉండదు. సో అలా కాకుండా ఇది ఆర్కిల్ మీద ఇంతవరకు 10 years 15 years అవుతుంది, ఇంతవరకు దీని మీద తగ్గింది అంటే ఏమంటారు, రిక్వైర్మెంట్ తగ్గింది లేదు, ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా దీని మీద ఎక్కువ ఆపర్చునిటీస్ రైజ్ అవుతున్నాయి.
ఓకేనా? సో మినిమం అండి, మినిమం అంటే మినిమం దీని మీద శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అంటే మినిమం 8 lakhs to 10 lakhs స్టార్టింగ్ ఉంటుందండి. ఓకేనా? పర్ యానమ్ 8 lakhs to 10 lakhs స్టార్టింగ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ స్కిల్ సెట్ మీకు అప్ టు 15-20 వరకు కూడా ఉంటుంది. ఓకేనా? సో లైఫ్ సెటిల్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ అండి ఇది. సో లైవ్ ఎగ్జాంపుల్ నేనే, సింపుల్గా చెప్పాలంటే లైవ్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఓకేనా? సో ఇంకా మీకు ఏదన్నా డీటెయిల్స్ కావాలంటే నాకు కాల్ చేయండి. ఓకే, నా నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. సో నంబర్ కాల్ చేయండి. కోర్సు నెక్స్ట్ నెక్స్ట్ కోర్స్ స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ డీటెయిల్స్ మీరు నాకు కాల్ చేస్తే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, రైట్.